ఉగ్రవాద సంస్థలపై పాక్కు ఎన్నిసార్లు ఆధారాలు ఇచ్చినా పట్టించుకోకపోగా సహకరించిన పాక్కు భారత వైమానిక దళం దీటైన సమాధానమిచ్చిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశ సమగ్రత సమైక్యత కోసం రాజకీయాలు పక్కన పెట్టి ఐక్యమత్యంతో దుశ్చర్యలకు పాల్పడిన వారిని శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు. Undoubtedly, Pakistan is supporting JEM, LET-like organizations to carry out a covert warfare on India. ఆ సంస్థ క్యాంపులని ఎయిర్ సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ధ్వంసం చేయడం ఇది మొత్తం భారతదేశం హర్షిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందిన యుద్ధ విమానాల పైలట్లకి, ఎవరైతే మిరాజ్ 2000 పైలట్లకి, మిలిటరీ వ్యవస్థకి మేము సల్యూట్ చేస్తున్నాం. ఈ స్ట్రైక్స్ మరింత ముందుకు తీసుకుపోయి భారతదేశం యొక్క సైనిక దళాలు జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ కూడా స్ట్రైక్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒసామా బిన్ లాడెన్ అమెరికాపై విధ్వంసం సృష్టించినప్పుడు అమెరికా దళాలు పాకిస్తాన్లోకి పోయి బిన్ లాడెన్ని హతమార్చారు. అటువంటి పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేసే టెర్రరిస్ట్ సంస్థలు, టెర్రరిస్ట్ నాయకులని మన సైనిక దళాలు కూడా చేయడం, ఇదే సముచిత జవాబు సమాధానం ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. మొన్న సిఆర్పిఎఫ్ జవాన్లపై జరిగిన దాడి తర్వాత మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఈ విషయాలలో రాజకీయాలకి, అన్ని విషయాలకు అతీతంగా మన దేశ సమగ్రత సమైక్యత విషయంలో మేమందరం కూడా, ఈ దేశంలో అందరం కూడా ముక్త కంఠంతో, ఐకమత్యంతో ఈ దుశ్చర్యలకు పాల్పడిన వాళ్ళని శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. వి సల్యూట్ ది ఎయిర్ వారియర్స్.